పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది. సేవా పర్వ్ సిరీస్లో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో దేశంలో రైతులకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక కథనాన్ని ఈరోజు అందిస్తున్నాం. అనాదిగా వ్యవసాయాధారితమైన మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ప్రజలు సాగుపైనే ఆధారపడ్డారు. అన్నదాతలు తరచుగా ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో వారికి సాయం అందించడం మొదలుపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి ఇలా చెప్పారు. కిసానోకు బీజ్ ఖరీదనే కే లియే, खाद खरीदने के लिए, दवा खरीदने के लिए, बिजली का बिल भरने के लिए, खेती से जुड़ी ऐसी अनेक जरूरतों के लिए परेशान नहीं होना होगा. అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏటా 6,000 రూపాయలను రైతులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో అందుకుంటారు. పథకం ప్రభావాన్ని గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ శాస్త్రవేత్త డాక్టర్ ఖేమ్చంద్ ఇలా చెప్తున్నారు. जब फसल की बुआई होती है उस समय उनको कैश की जरूरत पड़ती है और तो निश्चित रूप से जो छोटी छोटी कैश की रिक्वायरमेंट है, कोई बीज लाना है, छोटा खाद लाना है, दवाई लानी है, उनकी जरूरतें पूरी हो जाती है और किसी के पास उनको उधार लेने की जरूरत नहीं है. పీఎం కిసాన్ పథకం రైతులకు సాధికారత కల్పించి రైతన్నకు బాసటగా నిలుస్తోంది.